మదనపల్లి రిజిస్టర్ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధమైపోయాయని చెప్పి ఇప్పుడు 9 నెలల క్రిందట దాని మీద చాలా పెద్ద హడావిడి నడిచింది. తర్వాత అది పక్కకు పోయింది అనుకున్నారు. అయితే మళ్ళీ తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దగ్గరి సన్నిహితులు అని మాధవ్ రెడ్డి అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు మొన్న గురువారం రాత్రి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే మెజిస్ట్రేట్ రిమాండ్ ఇవ్వలేదు. మొదటిసారి హాజరుపరిచారు, మెజిస్ట్రేట్ రిమాండ్ ఇవ్వలేదు. అప్పుడు మాధవరెడ్డి తరపు న్యాయవాదులు హైకోర్టు ఈయనకు ప్రొటెక్షన్ ఇచ్చింది, 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే కేసులే కాబట్టి దూకుడుగా వ్యవహరించొద్దు అని చెప్పి ఆయన మీద దూకుడుగా వెళ్ళకండి అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. కానీ ఈయనను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడే సెక్షన్లు యాడ్ చేశారు. ఇది హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. సో వాళ్ళు కొత్తగా యాడ్ చేసేటువంటి సెక్షన్లు చెల్లవు అని చెప్పి మాధవరెడ్డి తరపు న్యాయవాదులు అంటే, తర్వాత ఆ పోలీస్ తరపు న్యాయవాదులు ఏంటి, లేదు ఈ సెక్షన్లు వర్తిస్తాయి అని చెప్పారు. సరే, మీరు ఆ సెక్షన్లు వర్తిస్తాయి అనే విధంగా ఏమైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకురాపోండి అని చిత్తూరు సిఐడి న్యాయస్థానం జడ్జి బాబ్జాన్ గారు అంటే, అక్కడి నుంచి పోలీసులు నేను రిమాండ్కి ఇవ్వను అన్నారు. పోలీసులు ఆయన తీసుకొని వచ్చేసారు. మాధవరెడ్డిని తీసుకొని వచ్చి మళ్ళీ కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని రెడీ చేసుకొని మళ్ళీ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అదిగో ఇప్పుడు రిమాండ్ ఇవ్వండి అని. లేదు, ఈ డాక్యుమెంట్స్ కూడా సరిపో, ఇవి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఏవో పట్టుకొని వచ్చారు. సో దీని ప్రకారం కూడా మీరు పెట్టిన సెక్షన్లు చెల్లవు కాబట్టి రిమాండ్ ఇవ్వడం కుదరదు అని చెప్పి రెండోసారి కూడా ఆయనకు రిమాండ్ ఇవ్వడం కోసం మేజిస్ట్రేట్ బాబ్జాన్ గారు అంగీకరించలేదు. సో సోమవారం రోజు 2 లక్షల పూచీకత్తుతో ఇద్దరిని జామీన్ రెడీ చేసుకోమని అయితే మాధవరెడ్డి గారికి చెప్పారు. సో ఈయనకు రిమాండ్ ఇవ్వడం కోసం మేజిస్ట్రేట్ అంగీకరించలేదు. మరి ఇప్పుడు పోలీసులు ఇంకా ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. హైకోర్టు ప్రొటెక్షన్ ఉంది, దూకుడు చర్యలు తీసుకోవద్దన్నారు. హైకోర్టు అలా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ యావజ్జీవ కారాగార శిక్ష పడే సెక్షన్ యాడ్ చేసి ఎట్లయినా జైలుకు పంపాలి అని. నిజంగానే పోలీసులు చూడండి, హైకోర్టును ఉల్లంఘించుకుంటూ ఇష్టం వచ్చిన సెక్షన్లు పెట్టుకుంటూ బేసిక్గా మెజిస్ట్రేట్లు చాలా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. హైకోర్టుతో కూడా అక్షంతలు వేయించుకున్నారు. బట్ ఇక్కడేమో చిత్తూరు సిఐడి న్యాయస్థానం మెజిస్ట్రేట్ బాబ్జాన్ గారు ఆ సార్ అయితే 2 సార్లు పోలీసులు రిమాండ్ కింద తీసుకెళ్ళినా కుదరదు, మీరు పెట్టిన సెక్షన్లకి డాక్యుమెంట్స్ కూడా లేవు, సపోర్టింగ్ డాక్యుమెంట్ లేదని 2 సార్లు కూడా రిమాండ్ తిరస్కరించారు. జామీన్ మీద విడుదల చేయడానికి సిద్ధపడిపోయారు.